ఓకే. ఈరోజు మనం ఆలోచించబోయే చక్కటి అంశం పేరొచ్చి కోపం వలన వచ్చే నష్టాలు. కోపం వలన వచ్చే నష్టాలు. ఈ వారం మనం ఈ పాఠాన్ని ఆలోచిద్దాం. చాలా ప్రాముఖ్యమైన పాఠము. ప్రతి ఒక్కరు వినవలసిన పాఠం ఇది. క్రైస్తవులనే కాదు కానీ ఎవరైనా కూడా వినవలసిన ప్రాముఖ్యమైన పాఠం, మన ఆత్మ జీవితానికి అవసరమైనటువంటి పాఠము. కోపం వలన వచ్చే నష్టాలు. దేవుడు ప్రతి మనిషికి భావోద్వేగాలు పెట్టాడు. భావోద్వేగాలు అంటే ఫీలింగ్స్, సంతోషము, ఆనందము, అలాగే దుఃఖము, బాధ, అందులో కోపము కూడా ఒకటి. దేవుడు మనిషికి పెట్టిన భావోద్వేగాలు, ఫీలింగ్స్లో ఒకటే కోపము. ఈ కోపం వలన లాభము కంటే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. కోపం వలన జరిగే ప్రమాదాలు, నష్టాలే ఎక్కువగా ఉన్నాయి, లాభాలు చాలా తక్కువ. అంటే ఈ కోపం వలన ఎంతోమంది నడి రోడ్డు మీద పడ్డారు. ఈ కోపం వలన కుటుంబాలే చిత్రహింసలుగా, కుటుంబాలే విడిపోయిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అందుకే చాలామంది డాక్టర్సు మాట్లాడుతూ కోపాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలని చెప్పి మాడుతూ ఉంటారు. ఇదిగో మీ కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 అంకెల వరకు లెక్క పెట్టండి. కోపం వచ్చిందనుకో 1, 2, 3, 4, 5 ఇలా లెక్క పెట్టారనుకో మీ కోపం అనేది తగ్గిపోతుంది. చాలామంది చాలా రకాలుగా, ఇదిగో నీ కోపం ఎక్కువైపోయింది అనుకో, ఒక బాల్ తీసుకొని చక్కగా పిసుక్కో, దాన్ని బాల్ను పిసికితే నీ కోపం అనేది తగ్గిపోతుంది. కానీ ఈ కోపం వల్ల జరిగే నష్టాలేంటి, కోపం వల్ల జరిగే ప్రమాదాలేంటి, కోపం ఎప్పుడు పడాలి, కోపం ఎప్పుడు పడకూడదు, ఏ సందర్భంలో కోపపడాలి, ఏ సందర్భంలో కోపపడకూడదు, కోపపడితే ఎలా కోపపడాలి అన్నది ఈ యొక్క అంశంలోకి వెళ్ళి మనం ఒక్కొక్కటిగా పరిశీలించగలిగితే, ప్రియులరా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఇక్కడ ఏమంటున్నాడు? కోపము మానుము అంటే దేన్ని మానాలి? కోపాన్ని మానాలి. ఎందుకు మానమంటున్నాడు కోపాన్ని? ఇదిగో కోపాన్ని మానుము. ఎందుకో తెలుసా? ఆ కోపం వలన వచ్చే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు కోపాన్ని మానలేదనుకో, నువ్వు కోపాన్ని మానకపోతే భయంకరమైనటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు, నష్టాల్లోనికి వెళ్ళిపోతావు. గనక కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఆగ్రహం అన్న కూడా కోపమే. ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకు, అది కీడుకే కారణము. ఏంటి కీడుకు కారణం? ఏంటంట? కోపము, ఆగ్రహము. ఇదిగో కోపాలు దేని కారణమవుతున్నాయి? కీడుకు కారణం అంటే కోపపడడం వల్ల నష్టాలకు దారి తీస్తుంది. అంటే కోపం వలన నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. కీడుకు కారణం అంటే ప్రమాదాలు, నష్టాలు చాలా భయంకరమైనది. కోపం అనేది చాలా భయంకరం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. కోపిష్ఠుడు కలహము రేపును, ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఇక్కడ ఏమన్నాడు? కోపిష్ఠుడు కలహములు రేపును. కలహములు అంటే గొడవలు, కొట్లాటలు. అంటే కోపిష్టి వల్ల ఏం జరుగుతాయంట? కలహములు, గొడవలు వస్తాయి. ఈరోజు జరిగే ప్రతి గొడవకు, ఈరోజు జరిగే ప్రతి అల్లరికి కారణం ఏంటో తెలుసా? కోపం. ఇదిగో కోపిష్ఠుడు కలహములు రేపును, ముక్కోపి అధికమైన దుష్క్రియలు చేయును. ముక్కోపి అంటే కోపం అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ముక్కోపి
అధికమైన దుష్క్రియలు చేయును. అంటే కోపం వలన అనేక దుష్క్రియలు జరుగుతాయి, అనేక నష్టాలు జరుగుతాయి, అనేక ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఇప్పటి వరకు మనం చూసినట్టు 2 రెఫరెన్స్‌లో కోపం వలన నష్టాలు అనేకమైన నష్టాలు ఉన్నాయి. ఏమున్నాయి? కోపం వలన వచ్చే నష్టాలేంటి? అదే కదా మన పాఠం. కోపం వలన వచ్చే నష్టాలు. ఇంత కోపం వలన వచ్చే నష్టాలేంటో ఒక్కొక్కటిగా ఆలోచన చేయగలిగితే చాలా ఉన్నాయి. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని నష్టాల గురించి ఆలోచిద్దాం. అందులో మొదటిది ఏందంటే ఆరోగ్య నష్టం. కోపం వలన వచ్చే నష్టాల్లో మొదటి పాయింట్ ఏంటంటే ఆరోగ్య నష్టం. ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు ఎక్కువ కోపడ్డం వలన ఏమవుతుంది తెలుసా? అధిక రక్తపోటు. ఏమవుతుంది? అధిక రక్తపోటు. అంటే నువ్వు ఎక్కువ కోపడడం వల్ల రక్తం అనేది పరుగులు తీస్తుంది నరాల్లోకి. అధిక రక్తపోటు జరిగిందా బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఏం డెడ్ అయిపోతుంది? బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అప్పుడప్పుడు పెద్ద మోటార్కి చిన్న పైప్ పెట్టి హెవీ ప్రెషర్తో వాటర్ వదలడానికి ఏమైపోతుంది? పైప్ అనేది పగిలిపోతుంది. అలాగే మెదడులో నరాలు చాలా సున్నితమైన నరాలు, చాలా చిన్ని నరాలు గనక నువ్వు అధికంగా కోపడ్డావు అనుకో, రక్తపోటు అధిక ప్రెషర్ అయిపోయి నరాలు అనేవి పగిలిపోతాయి. ఎక్కడ? మెదడులు. అంటే నువ్వు ఎక్కువ కోపడడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఏమొస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్. నువ్వు అధిక కోప్పడడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం. అప్పుడప్పుడు కోప్పడే వ్యక్తిని గమనించండి, సినిమాలో చూపిస్తూ ఉంటారు. కోప్పడుతూ నరాలనేవి పైకి లేస్తూ ఉంటాయి. కోప్పడు రక్తం కళ్ళు అనేవి ఎర్రపెక్కిపోతూ ఉంటుంది. ఎక్కడ చచ్చిపోతాడో అంటాం. పళ్ళు పటపటలాడిస్తుంటాడు కోప్పడి. పటపటలాడిస్తుంటాడు కోపంతో. ఎక్కడ గుండె ఆగి చచ్చిపోతాడని అంత భయం వేస్తుంది చూసే వాళ్ళకి. అంటే నువ్వు ఎక్కువ కోప్పడితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎవరి డాక్టర్లు చెప్పారంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుందో హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదము ఉంది. చాలా ఉన్నాయండి, చాలా ఉంది. పక్షవాతం వచ్చే పెరాలసిస్, పక్షపాతం కూడా వస్తుందంటే ఈ కోపం వలన. అంటే కోపం వలన ఆరోగ్యము దెబ్బతింటుంది. తింటుందండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనం. 29:30. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. నువ్వు దీర్ఘంగా శాంతితో, సమాధానంతో, ప్రశాంతంగా నువ్వు ఉన్నావనుకో, నెమ్మదిగా నువ్వు ఉన్నావనుకో, నీకు ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వు మహావివేకి, నువ్వు జ్ఞానివి కనుకనే మౌనంగా ఉంటావు. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ముంగోపి భయంకరమైన కోపడతాడే, ముక్కు మీద కోపం అంటారే, నువ్వు ప్రతి దానికి కోపడతావే, నీకేమొస్తుంది తెలుసా? మూఢత్వం బహుమానంగా పొందుదును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొల్లు. సాత్వికమైన మనస్సుతో నువ్వు ఉన్నావా, నెమ్మది కలిగి నువ్వు ఉంటే నీకేం కలుగుతుంది? మంచి ఆరోగ్యం వస్తుంది. శరీరమునకు జీవము. అంటే నువ్వు కోపముతో ఎక్కువ ఉన్నావు అనుకో, నీ శరీరం అనేది దెబ్బతింటుంది, అనారోగ్యంలోనికి వెళ్ళిపోతావు. ఆరోగ్య సమస్యలు వస్తాయి నీకు. అంటే కోపడడం వల్ల, విపరీతంగా నువ్వు కోపడడం వల్ల నీకేమొస్తుంది? ఆరోగ్య సమస్యలు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, నీ శరీరానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎన్ని ఆలోచించామని ఇప్పుడు? ఒకటి ఆలోచించాం. అంటే కోపం వలన వచ్చే నష్టాలలో ఆరోగ్య నష్టము ఒకటి. రెండవది ఆర్థిక నష్టం. ఏ నష్టము? ఆర్థిక నష్టం. అంటే కోపడడం వల్ల ఆర్థిక నష్టమా? ఆర్థిక నష్టం అండి. కోపడడం వల్ల భయంకరమైన ఆర్థిక నష్టంలోనికి వెళ్ళిపోతాం. ఎలాగో తెలుసా? ఒక ఆయన భార్య మీద కోపంతో ఏం చేశాడు తెలుసా? ఇంట్లో ఉండే 55 ఇంచెస్ టీవీ పగలగొట్టాడు. ఏం పగలగొట్టాడు? 55 ఇంచెస్ టీవీ భార్య మీద కోపముతో అలా రిమోట్ కొట్టి విసిరేశాడు. అంతే. టీవీకి ఏమైపోయింది? టీవీ పగిలిపోయింది. అంటే కోపం వలన ఎంత నష్టం వచ్చింది నీకు? 50,000 రూపాయలు. ఎంత వచ్చింది? నీ కోపం వలన 50,000 రూపాయల టీవీ నష్టం వచ్చింది. అంటే ఆర్థిక నష్టం వచ్చిందా? వచ్చిందండి. ఇంకొకటి ఏం చేశాడంటే
ల- లవర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎత్తట్లేదంట. కోపంతో ఏం చేశాడు, ఐఫోన్ మొబైల్ని కిందికేసి కొట్టాడు. ఎక్కడ కొట్టాడు, నేలకేసి. ఐఫోన్ మొబైల్ కిందికేసి కొట్టగానే ఐఫోన్ ఏమైపోయింది, రెండు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు లవర్ ఫోన్ ఎత్తలేదని ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఏం జరిగింది, ఆమె ఏదో బిజీగా ఉండొచ్చు ఏమండి, ఏదో భోంచేసి ఏదో సంథింగ్ ఏదో బిజీగా ఉండొచ్చు, కానీ ఆవేశానికి గురైపోయి కోపం కట్టలు తెంచుకొని ఆ మొబైల్ అలా బండకేసి కొట్టుకొని ఏమైపోయింది, తునాతునుకలైపోయింది. ఎంత ఉంటుంది ఐఫోను, 20,000 30,000 కాదు, లక్షల్లోనే ఉంటుంది. ఏంటి, 1,00,000 నుంచి 2,00,000 వరకు ఐఫోన్ ఉంటుంది. ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్మాలంట. సామాన్యంగా ఐఫోను రాదంటే కోపం వలన ఈ నిమిషం మాత్రం కోపానికి ఏమైపోయింది, ఒక ఐఫోన్ మొబైల్ నష్టపోయిందంటే ఆర్థిక నష్టము. ఏమొచ్చిందండి, ఆర్థిక నష్టం. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే భార్య మీద కోపంతో భార్య ప్రతిసారి కొట్లనప్పుడు నేను పుట్టింటికి వెళ్తా అంటుందంట. భార్యకి విసుకొచ్చిపోయి నువ్వు పుట్టింటికి వెళ్తావా లేదని చెప్పి ఇంట్లో బీరోలో ఉండే బట్టలన్నీ తెచ్చి తగిలిపెట్టాడు. ఏం చేశాడు, భార్య బట్టలన్నీ, బీరోలో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలిపెట్టాడు. ఇప్పుడు తగలిపెట్టి తర్వాత కొనిచ్చేది ఎవరు, నువ్వే కదా. ఆ నష్టం అంటే నీ వలన ఎంత నష్టము, 30,000 40,000 అంటే ఆర్థిక నష్టము. ఆర్థిక నష్టం అని అంటే కోపం వలన ఆర్థిక నష్టంలోనికి వెళ్ళిపోతావు. బాసు చిట్టమాటకు అరుస్తున్నాడట ఆఫీసు పనిచేసే వ్యక్తి పైన. ఇతను మా బాసే కదా అరిస్తే పోనీలే అనుకుంటే పర్వాలేదు, కానీ ఏమయ్యాడు, ఆఫీస్ బాస్కి ఎదురు తిరిగాడు. నువ్వెంత నీ దగ్గర నేను పని చేయనసరికి బాస్ ఏం చేస్తాడు, వీడు నా దగ్గర పని చేయడం కనుక ఎక్కడ చూసినా వీడికి పని చేయడం అవకాశం లేకుండా చేయాలని చెప్పి ఉద్యోగం నుంచి తీసివేశాడు. అలా ఉద్యోగం తీయడం వల్ల ఎంత నష్టము, నెలకు ₹1,00,000 వస్తే ఆ ₹1,00,000 నీకు నష్టము. అంటే నువ్వు కోపం వల్ల నీకు వచ్చే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, ఆర్థిక నష్టం అండి, ఆర్థిక నష్టం గనక కోపం వలన ఆర్థిక నష్టంలోనికి వెళ్ళిపోతావు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. మోషే అహరోను విను, నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట, మోషే గారితో. ఎందుకో తెలుసా, దేవుడు మోషకు ఒక పని ఇచ్చాడు. ఏంటి తెలుసా, అందరినీ పిలిచి ఏం చేయమన్నాడు తెలుసా, నాయన మోషే వాళ్ళొక నీళ్లు రావాలంటే నీవు ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే గారు ఏమైపోయాడు, విసుకెక్కిపోయి మీకు నీళ్లు కావాలా, మీకు ఆహారం కావాలని చెప్పి విసుకెక్కిపోయి ఇశ్రాయేలు మీద అరుస్తూ కోపంతో ఏం చేశాడు తెలుసా, బండతో మాట్లాడవలసింది పోయి బండను కొట్టాడు. అంటే ఇప్పుడు మోషే కోపంతో బండను కొట్టడం వలన ఏం నష్టపోయాడు, పాలు తేనెలు ప్రవహించే సస్యశ్యామలమైన భూభాగాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఆర్థిక నష్టంలోకి వెళ్ళిపోయాడు. మంచి భూభాగాన్ని పోగొట్టుకున్నాడు, మంచి దేశాన్ని పోగొట్టుకున్నాడు. అంటే మోషే గారు కోపడడం వలన ఏం కోల్పోయాడు, ఆర్థిక నష్టంలోకి వెళ్ళిపోయాడు. మంచి భూభాగాన్ని పోగొట్టుకున్నాడు, సస్యశ్యామలమైన పాలు తేనెలు ప్రవహించి ఆ నేలను పోగొట్టుకున్నాడు, ఆ దేశాన్ని పోగొట్టుకున్నాడు. దేని వలన, కోపం వలన. అప్పుడప్పుడు అంటే హోటల్లో నువ్వు కస్టమర్ల మీద కోపం తరుస్తున్నావు అనుకో, కస్టమర్లు వస్తారా, ఎవరు నువ్వు పోగానే ఇదిగో నాకు చట్నీ వేయి, ఆనియన్ దోశ వేయి, ఉల్లి దోశ వేయి అన్నావు అనుకో, వాడు ఏం చేస్తాడు, ఎన్నిసార్లు వెళ్ళి నీకు నడిచాడు అనుకో, ఎన్నిసార్లు వెళ్ళి చట్నీ అని అనుకో, కస్టమర్ మీద ఏం చేస్తాడు, వీడేంటి కస్టమర్ పైన అరసాలని చెప్పి ఇంకోసారి రారు. అలా అతడికి ఇంకొకరు అలా తెలిసిపోయి హోటలే బంద్ అయిపోతుంది. చివరికి నీవు నీ భార్య కూర్చొని టిఫిన్ చేయాల. అంటే నీవు కోపడం వల్ల నీకేం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది. అప్పుడప్పుడు ఆటో నడిపేటప్పుడు వచ్చిన కస్టమర్ మీద అరుస్తున్నావు అనుకో, కస్టమర్లు ఎక్కుతారా, ఎవరెక్కరు, నీవు నీ భార్య ఎక్కువ తిరుగుతూ ఉండాలంతే వీధులంతా. అంటే కోపడం వల్ల ఆర్థిక నష్టంలోనికి వెళ్ళిపోతాం. ఎన్ని ఆలోచించాం ఇప్పుడు మనము, 2 ఆలోచించాం. మొదటిది ఆరోగ్య నష్టం, రెండవది ఆర్థిక నష్టం, ఇక మూడవది పరువు నష్టం. మూడవది ఏంది,
పరువు నష్టం. ఈ కోపం వలన పరువు నష్టం కూడా జరుగుతుందని. పరువు నష్టం. ఒక పెళ్లిలో ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి ఒక మరి క్షణాల్లో జరుగుతుందనగా భోజనాల దగ్గర గొడవ. తాలిబడక ముందే భోజనాలు జరుగుతాయి. ఏంటి, తాలిబడక ముందే భోజనాల దగ్గర గొడవ. చికెన్ ముక్క వేయలేదని చెప్పి, లెగ్ పీసులు వేయలేదని చెప్పి ఏమైంది, గొడవలు. పెళ్లి కొడుకోలు, పెళ్లి కూతురులు కుర్జీలు ఇసురుకుంటూ భయంకరమైన గొడవలు. ఈ విషయం పెళ్లి కొడుకు తెలిసింది. పెళ్లి కొడుకు తెలియగానే ఏమైపోయింది తెలుసా, మా వాళ్ళకు చికెన్ ముక్క వేయలేదా మీరు, మా బంధువులకు మీరు గౌరవించట్లేదని చెప్పి కోపంతో పరిగెత్తుకుని గొడవలో పోయి దూకాడు ఇతను కూడా. అప్పుడు ఏమనుకున్నారు పెళ్లి కూతురు వాళ్ళు, వీడు ఇప్పుడే ఇంత కోపంతో ఉన్నాడంటే రేపొద్దున మా అమ్మాయిని ఇచ్చామనుకో, పెళ్లి జరిగిందనుకో, మా కూతురికి సుఖమే ఉండదు, మా కూతుర్ని రోజు నిష్ఠూర పెడతాడు, కొడతాడు, తిడతాడు కనుక ఈ పెళ్లి క్యాన్సల్. ఏమైపోయింది, పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. అంటే నువ్వు కోపపడడం వల్ల ఒక పెళ్లి క్యాన్సల్ అయిపోయింది, పరువు పోయింది అక్కడ. అప్పటి వరకు శుద్ధ పూసలా మాదిరిగా మౌనంగా కూర్చున్నాడు, గొడవనేసరికి దూకి వెళ్ళిపోయాడు. గొడవకి ఏమైపోయింది, పరువు పోయింది. పరువు పోయింది. అప్పుడప్పుడు మీటింగ్స్లో చాలామంది అండి సౌండ్ సిస్టమ్ జడ్జ్ చేసిన వాళ్ళు ఇంకా సెట్ చేసి అలా బయటికి వెళ్తుంటారు, టీ తాగడానికి అలా వెళ్తూ ఉంటారు. ఆ లోపే సౌండ్ అమ్మింగ్ రావడం మొదలుపెట్టింది. ఇక పాస్టర్ గారు చెలరేగిపోయాడు, ఏం సౌండ్ బాగా రాలేదని చెప్పి ఆ సౌండ్ సిస్టమ్ మాత్రం అరిచాడు. అరవగానే ఏమైపోయింది, పరువు పోయింది. ఇతడేమో మంచి వాక్యాలు చెప్తాడు, ఇదేమో మంచి మాటలు చెప్తుంటే ఇప్పుడేమో కోపంతో అరుస్తున్నాడు, కోపంతో భయంకరమైన బూతులు మాట్లాడు, ఇదేం పాస్టర్ అని అంటారా. అంటే ఏమైపోయింది, అవమానం, పరువు పోతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, మంచి ప్రసంగం చేశాను, బయటకు వచ్చి బొమ్మన బూతులు తిట్టా, మనకి ఏమైపోతుంది, ఇతనేం పాస్టర్ ఇస్తాడు, ఇప్పుడేమో మంచి మాటలు పవిత్రమైన మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఏమి బూతులు మాట్లాడాలని చెప్పి అంటారా. పరువు పోతుంది. అంటే కోపం వలన ఏమొస్తుంది, పరువు పోతుంది. పరువు నష్టం అండి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రములను కోపం సుఖ నివాసము చేయును. ఏంటి, ఆత్రపడి కోపపడవద్దు. నువ్వు ఆత్రపడి తొందరపడి కోపడ్డావా, బుద్ధిహీనుల అంతరింద్రములను కోపము సుఖ నివాసము చేయను. నువ్వు కోపడ్డావు అనుకో, వెంటనే నీకేం జరుగుతుంది, పరువు పోతుంది. చాలామంది కోపాన్ని గురించి చాలా కవిత్వాలు రచించారు. కోపం అంట ముఖానికే, ముక్కు మీద కోపం ముఖానికే అందము. ఏంటి, ముఖానికి అందమా? కోపడినప్పుడు కొట్లాట జరిగినప్పుడు ఒకసారి సెల్ఫీ తీసుకొని చూసుకోండి ఎలా ఉంటుంది ముఖం, ఫీలింగ్స్ అంతే చూసుకుంటామా? కోపం వచ్చినప్పుడు ముఖం అంతా ఒక రకంగా ఉంటుంది, అది చూస్తేనే భయంకరంగా ఉంటుంది ముఖము. అంటే ముక్కు మీద కోపం ముఖానికి అందం అన్నారు. ఏంటి అందమ్మా? చాలామంది ఈ కోపాన్ని గురించి చాలా కవిత్వాలు రచించారు, కవిత్వాలు. ప్రియులరా, అంటే నువ్వు కోపపడడం వల్ల నీకేం జరుగుతుంది, పరువు పోతుంది. జనాల్లో పరువు పోతుంది. ఊకుని అందరి మీద అరుస్తూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది, ఇతను ఎవరండి బాబు ఇలా ఉన్నాడు, శుభమా అని చెప్పి మాట్లాడదాం అనుకుంటే కసాయించుకుంటాడు, అరుస్తాడు, ఈయన దగ్గర మనం వెళ్ళకూడదు అంటారనంటే అధికంగా కోపడడం వల్ల ఏం జరుగుతుంది, పరువు పోతుంది. ఇప్పుడు 3 ఆలోచించాం. ఎన్ని ఆలోచించాం మనము? 3 ఆలోచించాం. ఇక 4వది కోపం వలన వచ్చే నష్టాలలో 4వది ఏంటంటే ప్రాణ నష్టము. ఏ నష్టము? ప్రాణ నష్టం. ఏంటి, కోపం వల్ల ప్రాణాలు పోతాయి? అవునండి, పోతాయి. కోపం వలన ప్రాణ నష్టం జరుగుతుందండి. ఒక చిన్ని పాప, 4 ఏళ్ల పాప ఏం చేసిందంటే, నాన్నకు ప్రేమ ఎలా తెలిపాలో తెలియక నాన్నకున్నటువంటి కారు పైన అలా పెన్నుతో అలా గీకిందంట, రాయితో అలా గీకి ఏమేసింది, లవ్ సింబల్ వేసి నాన్న ఐ లవ్ యూ అని రాసింది. ఇతను దూరం నుంచి చూసి, తండ్రి ఇదిగో కారు గీకి పాడు చేసిందని చెప్పి వెంటనే పరిగెత్తుకొని వచ్చి కూతురిని అలా ఒక్కసారి కొట్టగానే ఏమైపోయింది, సైడ్ ఉన్నటువంటి రాయి మీద పడి తల పగిలిపోయింది. అంటే నువ్వు కోపములో బిడ్డను అలా కొట్టగానే ఆమె కింద పడి రాయికి బండకు తల తగిలి ఏమైపోయింది, ప్రాణం విడిచింది. చూసే ఉంటాం యూట్యూబ్లో. అంటే కోపం వల్ల ఏం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది.
తర్వాత చూశాడు, ఏంటి గీకిందని పోయి కారుని చూస్తే, నాన్న ఐ లవ్ యూ అని ప్రేమని ఎలా తెలియాలో తెలియక, తెలుపాలో తెలియక చిన్నది కారం మీద బొమ్మ గీసింది అనమాట. లవ్ గుర్తేసి నాన్న ఐ లవ్ యూ అని గీకింది. తర్వాత ప్రాయశ్చిత్తం పడిన, తర్వాత కృంగిపోయిన, కుషించిపోయిన, లక్షల రూపాయలు పెట్టి కొనలేని ఒక బహుమానాన్ని, పసిబిడ్డను చేతులారా పోగొట్టుకున్నాడు. అంటే కోపం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరుగుతుందండి. అలా ప్రాణ నష్టం జరిగిందా? బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఆది కాండము 4వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరు లక్ష్య పెట్టలేదు? దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇద్దరు అన్నదమ్ములు అర్పణ తీసుకొచ్చారంట దేవుని దగ్గరికి. కయ్యను హేబెల్ అర్పణ అర్పిస్తే ఎవరు అర్పణ లక్ష్య పెట్టలేదు? కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, ఏమొచ్చింది కయ్యనికి? కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం, మిక్కిలి కోపం. నా అర్పణ లక్ష్య పెట్టలేదా నువ్వు? నా అర్పణ లక్ష్య పెట్టలేదని చెప్పి దేవుని మీద కోప్పడవలసింది పోయి ఎవరి మీద కోప్పట్టాడు? తమ్ముని మీద కోప్పట్టాడు. అంటే భయంకరమైన కోపం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? ఏందో వచనం, మిక్కిలి కోపముతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనగా. 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏం చేశాడండి? ఇప్పుడు తమ్ముడిని హత్య చేయడం గల కారణం ఏంది? కోపమా కాదా? కోపం. ఒక కోపం వలన ఫస్ట్ హత్య జరిగింది. కోపం వలన అన్న తమ్ముణ్ణి చంపేశాడు. ఏంటి కయ్యను, ఇదిగో నా తమ్ముందే కదా దేవుడు మెచ్చుకుంది, నా తమ్ముడే కదా అర్పణ మెచ్చుకున్నాడు, అతన్ని మెచ్చుకున్నట్టు అతడు మెచ్చుకున్నట్లు రీతిగా దేవునికి అర్పణించాడు కనుక నేను నెక్స్ట్ టైం నేను దేవుడు మెచ్చుకునే రీతిగా నేను అర్పణిస్తాను అనుకోలేదు కయ్యను. కానీ అసూయతో, ద్వేషతో, కోపముతో తమ్మున్నే చంపేశాడండి. కోపముతో తమ్ముణ్ణి చంపేశాడు. అంటే తమ్ముని చంపేంత కోపం వచ్చింది ఎవరికి? కయ్యనికి. అంటే తమ్ముణ్ణి చంపడం గల కారణం ఏంటి? కోపం. అంటే కోపం వలన ప్రాణ నష్టము. మననే న్యూస్లో చూసాం మననే లవర్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ చిన్న పాప ఉంది, 4 ఏళ్ల పాప. లవర్ దగ్గర పోయాడు, ఇదిగో మనం మరలా వివాహం చేసుకుందాం, ఇదిగో నువ్వు వచ్చేయి, మళ్ళీ నీ కొత్త జీవితాన్ని ఇస్తా అన్నప్పుడు అడిగినప్పుడు ఆమె ఏమనింది? నాకు ఇక వద్దు, నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది, నాకు పాప ఉంది, నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటాను, నువ్వు వదిలేసే మిమ్మల్ని అన్నాడంట. అనగానే వీడేం చేశాడు తెలుసా? కోపంతో, ఆహా నీకు నాకు అడ్డం ఎవరున్నారు? ఈ పసిపాప ఉంది కనుక ఈ పాపనే లేకపోతే నీవు నాదానం అవుతావని చెప్పి ఆలోచించి కోపముతో, తన లవర్ అంగీకరించలేదని, పెళ్ళికి నిరాకరించిందని కోపముతో అండి ఆ పసిబిడ్డను, ఎవరు లేని సమక్షంలో ఆ పసిబిడ్డను ఎత్తుకొని పోయి ఏం చేశాడు తెలుసా? రోడ్డుకి బండకేసి కొట్టేశాడు. అలా బండకేసి కొట్టడం వల్ల చిన్నదేమైపోయింది? చనిపోయింది. అంటే కోపం వలన, లవర్ మీద కోపంతో పసిబిడ్డను కడతీర్చాడు ఒక దుర్మార్గుడు. అంటే కోపం వల్ల ఎవరు చనిపోయారు? ఒక పసిపాప చనిపోయిందండి. పసిబిడ్డ. చాలామంది కోపంతో నన్ను అంగీకరించలేదు ఈమె, నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఈమె, నా లవ్ను ప్రపోజ్ ఒప్పుకోలేదని చెప్పి ఏం చేసేవాళ్ళు? యాసిడ్ పోసి చంపేవాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారంటే కోపం వలన ప్రాణ నష్టాలు జరుగుతాయి, కోపం వలన హత్యలు జరుగుతాయి, కోపం వలన భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి, ఏంటి ఎవరంట? వారి మాటలు విని కోపముతో మండిపడి తమ హృదయములందు
అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరు వీళ్ళు? ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీలు, శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరు చూసి పళ్ళు కొరికారో తెలుసా? స్టెఫెను గారిని చూసి పళ్ళు కొరికారంట. ఎందుకు? స్టెఫెను గారు గొప్ప పరిచర్య చేశాడు. ఏంటో తెలుసా? అబ్రాం గారి నుంచి మొదలు పెట్టాడు, యేసుక్రీస్తు వరకు ప్రసంగాన్ని ముగిస్తే ఆ ప్రసంగాన్ని విని జీర్ణించుకోలేక, ఆ ప్రసంగాన్ని విని మారక పండ్లు కొరికితూ పటపటపట పండ్లు కొరికిరు. ఎవరిపైన? స్టెఫెను గారి మీద కోపముతో పండ్లు కొరికారంట. ఆ కోపముతో పండ్లు కొరకడం వలన ఏం నష్టం జరిగింది తెలుసా? కింద మరి చదవండి. ఇక్కడ 57, 58. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, కోపము తండ్రి కట్టలు తెచ్చుకుంది. కోపం ప్రజలకి కట్టలు తెంచుకొని స్టెఫెను గారి మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అంటే కోపం తారస్థాయికి వెళితే జరిగేదే ప్రమాదం. కోపం స్తుతి మించిందా? కోపం చేయి దాటిపోయిందా? హత్యలు చేయడానికైనా వెనకడుగు వేయడు మనిషి. వేడండి మనిషి. అంటే స్టెఫెను గారి మీద కోపముతో ఏం చేశారు వీళ్ళు? రాళ్ళు రువ్వి చంపేశారైతే స్టెఫెన్ని. అంటే వీళ్ళు కోపానికి ఎవరు బలైపోయారు? ఒక సేవకుడు బలైపోయాడు. వీళ్ళు కోపానికి ఒక సేవకుడు, ఒక స్టెఫెను గారు బలైపోయాడు. అంటే కోపం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. కోపం వలన ప్రాణాలే పోతాయి. ప్రాణాలే పోతాయండి. కోపం చాలామంది అండి మన రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువ. రాయలసీమలో 30 ఏళ్ళ కిందట ఆ మాట అన్నాడు అంటాడు. ఏమంటారు? 30 ఏళ్ళ కిందట ఆమెనన్ని ఆ మాట అంది, నాకు నిద్ర రావట్లేదు అంటాడు, నాకు పట పౌరుషం అంటాడు. రాత్రిపూట పండుకున్నప్పుడు ఆలోచిస్తాడు. ఏం తెలుసా? 30 ఏళ్ళ మాట అన్నాడు, నన్ను మర్చిపో, నాకు నా గుండెలు నిద్రపోతుందామంటాడు. అంటే మనిషి కోపం ఎక్కువ వచ్చిందా? పగ పెట్టుకున్నాడా? చంపడానికి కూడా వెనకడుగు వేడు. ఈరోజు చాలామంది ఫ్యాక్షనిజం ఎందుకు తెలుసా? 30 ఏళ్ళ కక్ష. ఇప్పుడు చంపిన అన్నలు, చంపిన రక్త సంబంధికులు. ఎందుకు తెలుసా? కోపాలు పట్టింపులకు పోయి, కోపాలకు పోయి చంపేస్తున్నారండి ఈరోజు ప్రపంచంలో. అంటే కోపం వల్ల ఏం జరిగింది? ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోతున్నాయండి. ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మహాకోపి యగువాడు దండనను తప్పించుకొనడు. ఏంటి? మహాకోపి యగువాడు దండనను తప్పించుకొనడు. మహాను కోపడ్డావా? నీకు దండనంటే శిక్ష. మహాకోపి యగువాడు దండనను తప్పించుకొనడు. దండనంటే శిక్ష. నువ్వు ఒకవేళ ఇక్కడ తొందరపడి కోపడి హత్య చేసావనికి ఏం జరుగుతుంది? జైలుకు వెళ్ళి ఊచలు లెక్క పెట్టాలి. ఇక్కడ శిక్ష తప్పించుకోవు. చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి కూడా శిక్షను తప్పించుకోలేవు. అంటే నువ్వు కోపబడి హత్య చేసావా, కోపబడి మనిషి ప్రాణం తీసావా, ఇక్కడ శిక్ష తప్పించుకోవు. భూమి మీద చట్ట ప్రకారంగా చనిపోయిన తర్వాత శిక్షలోనికి వెళ్ళిపోతావండి. కోపపడడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం. మననే అనంతపురంలో ఏంటి ఒక ఆటోను మాడుకొని వెళ్తూ ఉన్నాను. అప్పుడే వాళ్ళ లవర్ ఫోన్ చేసిందంట. ఏదో కోపంలో అరుస్తుంది. కోపంలో ఇద్దరు కొట్లాడుకుంటుంది. వీడు కోపంతో నేను ఉండేది ఎందుకు, నేను చచ్చిపోతానని చెప్పి బండి స్పీడ్గా పోతున్నాడు. ఎంత స్పీడు? 100 కిలోమీటర్లు దాటిన ఆటో. ఏంటి 100 కిలోమీటర్లు పోతే వీడైనా పోవచ్చు, కానీ అందులో ఎవరున్నారు? నేనున్నాను, చాలామంది ఉన్నారంటే వాని వలన ఇతరులకు కూడా ప్రాణ నష్టం. అంటే లవరు కోపముతో స్పీడ్గా వెళ్ళావనుకో, కారు స్పీడ్గా నడిపిన, ట్రాక్టర్ స్పీడ్గా నడిపిన, బైక్ స్పీడ్గా నడిపిన ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం అని. అందుకే నువ్వు కోపముతో హత్యలు చేసావా, నీవు ఇక్కడ శిక్ష, జైలుకి వెళ్ళి ఊచలు లెక్క పెడతావు, తర్వాత నరకానికి కూడా వెళ్ళిపోతావు. అంటే కోపం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. చాలామంది కోపంతో ఎవరు అవమానించాడని, ఎవరు హేళన చేశాడని చెప్పి కోపంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది కనపడతారా? 10th క్లాస్ మార్కులు రిజల్ట్ వచ్చాయనుకో, తోటి ఫ్రెండు ఇదిగో తక్కువ వచ్చాయని చెప్పి హేళన చేశాడట. ఈడేం చేశాడు? కోపంతో నన్ను అంటావా, నాకు తక్కువ వచ్చాయంటావా, నువ్వు నన్ను చూసే కాపీ కొట్టి రాసావు, నువ్వు నన్ను అంటావా అని చెప్పి ఏం చేశాడు వీడు? కోపంతో వీళ్ళు ఊరు వేసుకొని చనిపోయాడు.
అంటే నువ్వు ఎక్కువ కోపానికి వెళ్ళిపోయావా, ఆత్మహత్యకు దారి తీస్తుంది. నువ్వు సూసైడ్ చేసుకున్నావా, నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. డైరెక్ట్ ఎంట్రీ పాతాళానికి. ఆత్మహత్య చేసుకుంటే పాతాళానికి వెళ్ళిపోతావు. అంటే కోపం వలన ప్రాణ నష్టం ఉందా లేదా, భయంకరమైనటువంటి ప్రాణ నష్టంలోనికి వెళ్ళిపోతారు. ఎన్ని ఆలోచించాం ఇప్పుడు వరకు మనము ఏంటి, 4 ఆలోచించాం. మొదటిది ఏంది, ఆరోగ్య నష్టం. కోపం వలన వచ్చే నష్టాలలో మొదటిది ఆరోగ్య నష్టం, రెండవది ఆర్థిక నష్టం, మూడవది పరువు నష్టం, నాలుగవది ప్రాణ నష్టం, ఇక ఐదవది ఆత్మకు నష్టం. ఐదవది ఏంది, ఆత్మకు నష్టమా, ఆ నష్టం అండి. కోపం వలన ఆత్మ కూడా నష్టం. ఎలా నష్టం? గలతీ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఏముందంట, క్రోధములు. ఏముంది, క్రోధములు అంటే ఏంది, కోపము. అంటే నువ్వు ఎక్కువ కోపడ్డావు అనుకో, వచ్చిన వారి మీద అలా అరుస్తూ ఉన్నావు అనుకో, నీ కోపం ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా, దేవుని ఆజ్ఞను మీరుతావు నువ్వు. అంటే ఈ కోపం, ఈ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు అపవాది సంబంధమైనటువంటి క్రియలలో కూడా చేరిన వాడవు. అంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఎవరు, పరలోకానికి వెళ్ళని వారు, పాతాళానికి వెళ్ళేవారు లిస్టులో క్రోధములు కూడా ఉందంటే నువ్వు విపరీతంగా కోపం చేసి తప్పులు చేశావా, నీ ఆత్మకు ప్రమాదం. ఏంటి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకక అల్లుతో కూడిన ఆటపాటలందు నువ్వు నిమగ్నమైపోయి ఈ క్రోధములో మునిగిపోయేవనుకు ఏమైపోతుంది, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మకు నష్టమా, ఆత్మకు నష్టం అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27. కోపపడుడి గాని పాపము చేయకు. ఇక్కడ ఏమన్నాడు, కోపపడుడి గాని పాపము చేయకంటే కోపం వల్ల ఏం జరుగుతుందంట, పాపము జరుగుతుంది. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయవాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, నిత్య శిక్షకి వెళ్ళిపోతారు. కనుక నువ్వు కోపపడ్డావా, పాపానికి దారి తీస్తుందా కోపం. నువ్వు విపరీతంగా కోపపడ్డావు అనుకో, ఆ కోపం ఎక్కడికి వెళ్ళిపోతుంది, పాపానికి దారి తీస్తుంది. పాపం చేయవాడు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడు. అంటే ఆత్మకు ప్రమాదం, పాతాళానికి వెళ్ళిపోవడానికి కోపము కూడా ఒకటి. కోపపడుడి కానీ పాపము చేయకు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచినివ్వకూడదు. ఇదిగో నువ్వు కోపపడ్డావా, తొందర లేదని ఎదుటి వ్యక్తి మీద అరిచావా, ఎదుటి వ్యక్తి మీద నువ్వు కోపపడ్డావా, భార్య మీద అరిచావా, భర్త మీద అరిచావా, అత్తమామల మీద అరిచావా, కోపపడ్డావా, ఓకే పర్వాలేదు. అయితే ఏం చేయాలి తెలుసా, సూర్యుడు అస్తమించేలోగా నీ కోపాన్ని చల్లార్చుకోవాలండి. ఎప్పుడు కోపాన్ని అప్పుడే చల్లార్చుకోవాలి. ఇదిగో ఆవేశం లేదో మాట నన్ను క్షమించమ్మనని, ఆవేశం లేదో ఒక మాట నన్నయ్యా నన్ను క్షమించు తమ్ముడు, క్షమించు సహోదరుడు అని చెప్పి ఏం చేయాలి, కోపాన్ని చల్లార్చుకోవాలి. అలా కాకుండా నన్న మాట అంటావని చెప్పి నువ్వు రోజుకి అలా పెంచుకుంటూ పోయావు అనుకో, ఏం జరుగుతుంది, పాపములో పడతావు. నువ్వు పాపంలో పడ్డావా, పాతాళానికి నీ ఆత్మ నీవు నడిపించుకుంటావండి. ఎక్కువ కోపపడితే నీ ఆత్మకు ప్రమాదం. కానీ చాలామంది మన ప్రసంగాలు, మనం నేర్పించే ఈ బోధలు ఆవేశంతో కూడినటువంటి బోధలు ఉంటాయి. ఎలా ఉంటుందో తెలుసా, నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ బోధలు ఎక్కడ కనపడవు మన దగ్గర. నువ్వు దేవుని కొరకు బ్రతికితే బ్రతుకుతావు, లేదంటే చస్తావు అంటాం. అంతే కదా మనం చేసే బోధలు. చాలామంది ఈ బోధలు జీర్ణించుకోలేక ఆవేశంతో, ఏంది ఎక్కడ పోయినా ప్రసంగాల్లో ఆశీర్వాదాలు లేవు, స్వస్థత లేవు, దీవెన లేవు అని చెప్పి ఎంతోమంది మందిరాన్ని మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మందిరాన్ని నువ్వు మానుకున్నావా, నువ్వు మందిరాన్ని నువ్వు తప్పించుకున్నావా, పాతాళానికి దగ్గరైపోతావు. చాలామంది సేవకుడి మీద కోపంతో మందిరాన్ని రాకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ మీద కోపంతో మందిరాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఒక వ్యక్తి విశ్వాసి కోపంతో మందిరానికి మానేసిన వాళ్ళు ఉన్నారు లేరా. అతడు వస్తే మందిరాన్ని నేను రాననే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి నష్టం, నీకే నష్టం.
అంటే నీ ఆత్మను పాతాళానికి పంపి నీ ఆత్మకు ప్రమాదం. కోప్పడకూడదండి. కోపం వల్ల భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. మొన్ననే ఒక బస్సులో రీల్ చూశాను. ఫ్రీ బస్ అనేసరికి అందరూ ఆడోళ్ళే ఉన్నారు. మగాయన కూర్చున్నాడు. ఏదో తొందరపడి కుర్చీలో ఏదో ఖర్చీపేసి సీటు సంపాదించాడు. ఒక ఆమె ఆడోళ్ళు కూర్చున్న సీట్లో నువ్వు కూర్చుంటావని చెప్పి గొడవ దిగింది. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది? కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. గుండాయన ఏం తెలుసా, ఎవడివిరా నువ్వు, ఎవరు పుట్టావురా నువ్వు అని చెప్పి ఈమె చెప్పుతో ఆయన కొట్టడం, ఈయన కొట్టడం, భయంకరమైన గొడవకి వెళ్ళిపోయింది దారి. చివరికి ఏమైపోతుంది? అది కక్షకి వెళ్ళిపోయి భయంకరమైన కోపానికి దారి తీసి హత్యలకు దారి తీస్తుంది. కోపాలండి ఏంటి? కోపం ఒక స్టాప్ వస్తే దిగిపోతామే, ఒక గంటలో వచ్చి దిగిపోతామే, ఒక 2 గంటలు దిగిపోయే దానికి కోపాల తాపాల అవసరం లేదండి. ఒక గంటలో దిగిపోయేదానికి కోపాలు అవసరం లేదు. కానీ బస్సులో భయంకరమైన గొడవ, ఎవడు రాను, ఎవరు పుట్టారు అని చెప్పి చిన్న కామెంట్లో ఈమె ఇలాగుంటుంది, భర్త ఎలా ఎగిందో ఈమె భర్త ఉన్నాడా పోయాడా కామెంట్లో. అంటే భయంకరమైనటువంటి గొడవలు. అంటే నువ్వు కోపపడడం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మకు ముప్పు. ఆత్మ నష్టపోతుంది. కొన్ని మీటింగులో కష్టపడి పనిచేసి ఉంటారు. టెన్షన్లో ఒకరి పేరు మర్చిపోయినాం అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? ఏదో టెన్షన్లో మర్చిపోయాలని నా పేరు అనుకుంటే సంతోషం. కానీ ఏమనుకుంటారు? చూసావా నా పేరే మర్చిపోతాడు, ఈయన, చూసావా నేనంటే దీనికి ఇష్టమే లేదని చెప్పి మందిరాన్ని మానేసే వాళ్ళు ఎంతోమంది కనపడతారు. తప్పండి అది. అంటే కోపం వలన ఆత్మకు నష్టం జరుగుతుంది. ఎన్ని ఆలోచించినప్పటి వరకు మనము 5 ఆలోచించాం. ఇక ఆరవది కోపం వలన దేవుని నీతి నెరవేర్చబడదు. అంటే కోపం వల్ల ఏం జరగదట? దేవుని నీతి జరగదు. కోపం వలన దేవుని పని ఆటంకము జరుగుతుంది. జరుగుతుందండి. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దేవుని పనికి ఆటంకం ఏంటంట? కోపము. అంటే నువ్వు కోపపడడం వల్ల దేవుని నీతి నెరవేర్చదు, దేవుని పని ఆటంకం జరుగుతుంది, దేవుని పని ఆగిపోతుందండి. అంటే దేవుని నీతిని నెరవేర్చదు. దేని వలన? కోపం వలన. జరిగింది ఏమైనా? కోపం వల్ల దేవుని నీతి నెరవేర్చదు. ఏమైనా జరిగిందా? దేవుని పనికి ఆటంకం జరిగిందంటే జరిగిందండి. ఎక్కడ జరిగింది? నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచి అందుకు మోషే కోపముతో మండెను. ఏంటి సందర్భం మనకు అందరికీ తెలుసు. మోషే గారు కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు? 40 దినాలు కొండపైకి వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, వాళ్ళ నీతిగా బ్రతకడానికి, ధర్మములు బ్రతకడానికి, దేవుని మాటల కొరకు, ధర్మశాస్త్రం కొరకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీద దేవుడు చక్కగా తన సొంతంగా తన వేలుతో శాసనాలు రాసి పంపించాడు. రాతి పలకల మీద దేవుని మాటలు రాసి పంపించాడు. అప్పుడు మోషే గారు కిందకి దిగుతూ ఉన్నాడు కొండ మీద. 40 రోజుల తర్వాత కొండ మీద దిగుతుంటే అప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారంట? ప్రజలందరూ ఇదిగో ఒక దూడను తయారు చేయించుకొని ఆ దూడ ముందు వీళ్ళు ఎగురుతూ గంతులు వేసుకుంటూ ఉన్నారంట. అప్పుడు మోషే చూసి కోపముతో రగిలిపోయాడు. ఎందుకో తెలుసా? నేను మీకోసం, మిమ్మల్ని మంచిగా బ్రతకడం కోసం, మీరు దేవుల్లో జీవించడం కోసం, ఆజ్ఞల కొరకు 40 దినములు అన్నం నీళ్ళు మాని దేవుని దగ్గర నేను తపస్సులో ఉండి, దేవుని దగ్గర నేను ప్రార్థనలో ఉంటే, మీ కొరకు పలకలు తెస్తుంటే మీరేమో ఎక్కడికి వెళ్ళిపోయాడు మా నాయకుడు ఏమైపోయాడు అని చెప్పి ప్రార్థనలో అవ్వాల్సింది. మీరు ఏం చేశారు తెలుసా? దూడని చేసుకొని దూడతో మీరు ఎగురుతున్నారని చెప్పి కోపంతో రగిలిపోయాడండి మోషే గారు. రగిలిపోయి ఏం చేశాడు తెలుసా? కింద చదవండి. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగులగొట్టెను. ఏం జరిగింది ఇక్కడ? మోషే కోపానికి ఏం బలైపోయాయి? రాతి పలకలు బలైపోయాయి.
ఏంటి మోషే కోపం ఎవరిపైన? ఇశ్రాయేలు మీద కోపం ఉంటే వాళ్ళపైన పోయి మాట్లాడవలసింది పోయి ఆ కోపానికి ఏం బలైపోయాయి? దేవుడు రాసినటువంటి ధర్మశాస్త్రం రాతి పలకల్ని పగలగొట్టేశాడండి మోషే. అంటే కోపానికి ఏమైపోయింది? దేవుని నీతి నెరవేర్చబడదు. కోపం వలన దేవుని పని ఆటంకం జరుగుతుంది. నేను మోషే గారు, ఇదిగో ఎందురా మీరు ఇలా ఉన్నారు, నేను మీకోసం కదా ఇంత కష్టపడుతుంది, మిమ్మల్ని నడిపించింది జీవంగల దేవుడు కదా, ఆయన కదా మీకు ఆహారం పెట్టింది, ఆయన కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, ఆయన కదా మీ కొరకు సమస్తాన్ని కురిపించింది, ఆహారం ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఆయన కొరకు ఆలోచించవలసింది పోయి ఒక దూడని చేసుకుంటారు. ఆ దూడ మిమ్మల్ని నడిపిస్తుందా, ఆ దూడ మీకు ఆహారం పెడుతుందని చెప్పి ఆ రాతి పలకలు పక్కన పెట్టి వెళ్ళి మాట్లాడితే మరోలా ఉండేది. ఆయన ఏం చేశాడు? వాళ్ళ మీద కోపముతో ఆ రాతి పలకల్ని పగలగొట్టేశాడు. దేవుని మాటలు ఆ ఇశ్రాయేలు ప్రజలకి అందకుండా, దేవుని మాటలు వెళ్ళకుండా దేవుని పనికి ఆటంకం జరిగింది. దానికి కారణం ఏంటి? కోపమా కదా? కోపం అండి. కోపం వలన దేవుని నీతి నెరవేర్చబడదు. చాలా మంది అండి కోపంతో బైబిల్ విసురుతూ ఉంటారు. ఏంది బైబిల్ విసురుతావు? కోపంతో బైబిల్ ఇసిరే వాళ్ళు కొంతమంది, కోపంతో మైకిల్ ఇసిరే వారు కొంతమంది. మైకి ఇసిరే వారికి ఏమైపోతుంది? శబ్దం రాదు. శబ్దం రాకపోతే ఏమైపోతుంది? మాటలు వినిపించినంటే. నీ కోపం దేవుని పనికి ఆటంకము జరుగుతుంది. ఆటంకం జరుగుతుందండి. మోషే ఎవరు? సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడే కోపముతో రాతి పలకలను పగలగొట్టాడంటే మనం ఎలాంటి వాళ్ళమండి? కోపపడకూడదండి. మనం కోపపడ్డామా దేవుని నీతికి, దేవుని పనికి ఆటంకము జరుగుతుంది. ఆటంకం జరుగుతుందండి. ఆటంకం జరుగుతుంది. అప్పుడప్పుడు చూడండి, భర్త తాగొచ్చినప్పుడు భార్య కోపంతో అరుస్తూ ఉంటుంది. అరుస్తూటి రోజు దాతావను, నీకేం పని లేదా, నీకు భార్య పిల్లలు పట్టించుకోవను, వచ్చిన కూలల్లా దీనికే పెడతావని చెప్పినప్పుడు భర్త ఏమంటాడు? అలసిపోయి తాగనిలే అంటాడు. అలా రోజు జరుగుతున్నప్పుడు సతాయించింది అనుకో, భర్త ఏమంటే తెలుసా? ఇదిగో నా కోపం తెప్పించద్దు, నేను కోపం వచ్చిందనే మనిషినే కాదంటది. అనగానే భార్య, నువ్వు మనిషివి కాదు, ఎంతమంది చంపవు, నన్ను సంపు అని చెప్పి మీది పోతుంటుంది భార్య. భర్త, ఇదిగో నా కోపం తెప్పేద్దు, నువ్వు నా కోపం వచ్చిందనే మనిషిని కాదు, నీ కాలు చేతులు ఇంచుతానంటాడంటే. తాగిన మైకంలో ఎంతమంది ఇస్తావు? నువ్వు ఇంచిన వాళ్ళంతా కట్లు కట్టుకుంటారు. చూసి హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు ఇంచిన వాళ్ళే వాళ్ళంతా ఇంచు అనే కానీ ఏం చేస్తాడు? పట్టుకుమని ఇచ్చేస్తాడు చెయ్యో కాళ్ళు. కోపానికి ఏమైపోయింది ఏంటి? నువ్వు ఆమె కోపం తెప్పడం వల్ల నీ కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఏంటి? భర్త తాగు వచ్చినప్పుడు కోపంతో అలా గొడవ పెట్టుకోకూడదు. ఏం చేయాలి? ప్రశాంతంగానేమో తాగు, నువ్వు తర్వాత ఉదయం చూసుకోవాలి. ఉదయం చూడు, ఏం చూడు, అప్పుడు తాగిందంతా దిగిపోగానే అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా వింటాడు, పడతాడు. కనుక చాలామంది కోపంతో అరుస్తూ ఉంటారు విపరీతంగా. తప్పండి. అలా కోపం వల్ల నువ్వు అరిచావా ప్రమాదంలోనికి వెళ్ళిపోతావు. కనుక కోపం వల్ల దేవుని నీతి నెరవేర్చబడదు, దేవుని పనికి ఆటంకం జరుగుతుంది. ఎన్ని ఆలోచించాం ఇప్పటి వరకు? మనము 6 పాయింట్లు ఆలోచించాం. చెప్పండి. 1, కోపం వలన ఆరోగ్య నష్టం, కోపం వలన ఆర్థిక నష్టం, కోపం వలన పరువు నష్టం, కోపం వల్ల ప్రాణ నష్టం, కోపం వల్ల దేవుని నీతి నెరవేర్చదు, కోపం వల్ల ఆత్మకు నష్టము. ఇవన్నీ లాభాల నష్టాల? ఇవన్నీ నష్టాలంటే కోపం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ. అంటే కోపం వల్ల ఇవన్నీ నష్టాలే. అంటే ఇంత భయంకరమైన నష్టంలోనికి ఈరోజు మనిషి వెళ్ళిపోతున్నాడు. అయితే కోపపడకూడదు అంటే కోపపడాలి. ఎప్పుడు కోపపడాలి? చివరి పాయింట్ చూసుకొని ముగించుకుందాం. ఏ విషయంలో కోపపడాలి? చివరి పాయింట్, 7వ పాయింట్ ఏంటి తెలుసా? ఏ విషయంలో మనము కోపపడాలి, ఏ సందర్భాల్లో కోపపడాలి, ఎప్పుడు కోపపడాలని ఆలోచించగలిగితే కోపపడాలని. ఎందుకో తెలుసా? దేవుడు మనిషికి పెట్టినటువంటి ఫీలింగ్లో ఒకటే కోపం. దేవుడు కూడా కోపపడతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మిక్కిలి భీకరుడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడే కోపడుతున్నప్పుడు, దేవుడో కోపంతో ఉన్నప్పుడు ఆయన పిల్లలుగా ఉన్న మనం కోపపడకూడదా? కోపపడాలని. ఎప్పుడు కోపపడాలి? అదే కదా, ఏ విషయంలో కోపపడాలి. దేవుడు కూడా కోపపడ్డాడు. ఎప్పుడు కోపపడ్డాడు తెలుసా? ప్రారంభము నోవహు కాలంలో దేవుడు ఆహారాన్ని ఇచ్చి, ప్రకృతినిచ్చి, బట్టలు ఇచ్చి, అన్నీ సమకూర్చి నా కొరకు బ్రతకండి అని దేవుడు ఇస్తే, నా కొరకు జీవించండి దేవుడు చెబితే జీవించలేదు దేవుడు నోవహు కాలంలో. అంటే దేవుణ్ణి తప్ప అన్నీ చేశారు, దేవుని పక్కన పెట్టారు, కానీ దేవుని కోపం వచ్చింది. అందుకే ఏం చేశారు తెలుసా? నా కొరకు బ్రతకనందుకు నీకేం తెలుసు శిక్ష? మిమ్మల్ని నీళ్ళల్లో ముంచేస్తానంటే ప్రవాహాన్ని రప్పించి నోవహు కాలంలో అందరినీ ముంచేశాడు. దేవుడు ఎందుకు కోపపడ్డాడు? ఆ కోపానికి ప్రతిఫలమే
జలప్రలయము. ఎందుకు జలప్రలయం రప్పించాడు కోపముతో? వారు ఆయన కాదని విడిచిపెట్టి లోకములు బ్రతుకుతున్నందుకు దేవుడు వాళ్ళని శిక్షించాడు. శిక్షలోనికి వారిని తీసుకొని పోయాడు. సొదొమ గొమొర్రా మనకి తెలుసు. 2 పట్టణాలను దేవుడు లోతు కుటుంబాన్ని తప్ప ఎందుకు 2 పట్టణాలను నాశనం చేశాడు కోపముతో? ఎందుకు అగ్నిగంధకాలు కురిపించి అగ్నితో నేలమట్టాన్ని నేను ఎందుకు కాల్చేశాడు తెలుసా? కోపముతో. దేవుని కాదని వ్యభిచారంలో మునిగిపోయారు ఆ సంతతి వాళ్ళంతా. వ్యభిచారంలో మునిగిపోయి లోతు ఎంత చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా లోతింటికి వచ్చిన వారిని కూరడానికి వెనకడుగు వేయలేదే, అలాంటి వాళ్ళని దేవుడు కోపముతో కాల్చేశాడు. అంటే దేవుడు ఎప్పుడు కోపడతాడు? దేవుడు ఎప్పుడు కోపంతో ఉంటాడు? ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికే వారి పట్ల ఆయన కోపపడతాడు. పడతాడని. అయితే మనం కూడా ఎప్పుడు కోపపడదు తెలుసా? ఆయన మన తండ్రి అయినప్పుడు, ఆయన పుట్టిన వారమైనప్పుడు, ఆయన మనకు దేవుడైనప్పుడు, ఆయన దేవుని కొరకు బ్రతకని వారి పట్ల, దేవుని మాటలు వినని వారి పట్ల, దేవుని కొరకు బ్రతక దుర్మార్గంలోను పాపంలో మునిగిపోతున్న వారి పట్ల ఆయన కోపపట్టాడే, మనం కూడా అలాంటి వాటి విషయంలోనే కోపపడాలి. సో బైబిల్ ఒక రెఫరెన్స్ చూద్దాం. కీర్తనలు 119:53. కీర్తనలు 119:53. కీర్తనలు 119:53. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము కలుగుచున్నది. ఎవరన్నాడు ఈ మాట? ఒక భక్తుడు అంటున్నారు, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధికముగా రోషము కలుగుచున్నది, అధికముగా రోషం పుట్టుచున్నది. అంటే ఎప్పుడు కోపడదు తెలుసా? నీ ధర్మశాస్త్రాన్ని విడిచి బ్రతుకుతున్నారే భక్తిహీనులు, వాళ్ళని చూసి నువ్వు కోపడాలి. అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలు. దేవుని మాటల ప్రకారంగా ఎందరైతే బ్రతకరో, దేవుని మాటలు విసర్జించి ఎందరైతే బ్రతుకుతున్నారో ఆ భక్తిహీనులు చూసి మనం కోపపడాలంట. కోపడాలి. అంటే ఒక భక్తుడు ఎందుకు కోపడ్డాడు? ధర్మశాస్త్రాన్ని విడిచి భక్తిహీనంగా బ్రతుకుతున్నది దుర్మార్గం చూసి కోపపడ్డాడట. నాకు అధికముగా కోపం కలుగుచున్నది. దేవుడు ఎలాగైతే భక్తులను చూసి ఎలా కోపపడ్డాడు, ఆయన కుమారుడిగా నీవు, ఆయన బిడ్డగా నీవు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతకక, దేవుని మాటల ప్రకారంగా బ్రతకక, దేవుని మాటలు ధిక్కరిస్తాడే, వాళ్ళని చూసి నీవు కూడా కోపపడాలి. ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు దేవుని మందిరం రాలేకపోతావు, ఎందుకు నువ్వు దేవుని మాటలు వినలేకపోతావు, సస్తావు, పోతే నరకానికి పోతావు అని చెప్పి ఆవేశంతో కోపపడి వానికి దేవుని మాటలు మనము ప్రకటించాలి. అంటే కోపం ఎప్పుడు పడాలి? దేవుని మాటలు వినని వారి పట్ల మనము కోపపడాలి. ప్రియులారా, అప్పుడప్పుడు మన భార్యను ఎవరైనా పక్కింటోడు ఏమని అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? ఏం చేయకుండా గమ్మని ఇంట్లో వచ్చి కూర్చున్నాం. భార్య ఏమంటది, ఇదిగో నేనంటే నీకు ఇష్టమేనా, ఇంతకు నువ్వు నా భర్తవేనా, నన్ను వాడు అంత మాట అన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళి అడగలేకుండా, ఎందుకు వాంతో గొడవ లేకుండా, ఎందుకు వాడు నిలదలేకుండా అంటది అంత భార్య. అంటదండి, ఇదిగో నేనంటే నీకు ఇష్టమైతే నువ్వేం చేయాలి, నన్ను అన్నవాడితో వెళ్ళి నువ్వు వాదించాలి, వానితో నువ్వు గొడవ దిగాలి. నా భార్య అంత మాట అంటావని. నేను భార్యను అనగానే వెళ్ళి ఆవేశంతో, ఏమరా నా భార్యను అంటావని చెప్పి ఆవేశంతో వెళ్ళి అన్నావనుకు, భార్య ఏమంటే చూసావా, నా భర్తకు నేనంటే ఎంతో ఇష్టం అంటదండి. అలా కాకుండా ఇంట్లో వచ్చి కూర్చొని ఎంత తిట్టినా నువ్వు ఇంట్లో ఉన్నావనుకు, భార్య ఏమంటే ఎందుకు నువ్వు మొగోడివే కదా, వెళ్ళిపో, పసుపుతో స్నానం చేసుకో, వెళ్ళిపో, శుద్ధ మసుపుతో స్నానం చేసుకోబట్టదు భార్య. అంటే నువ్వు దేనికి చేతగానోడు, ఎందుకు నువ్వు ఉన్న ఒకటే లేన ఒకటి, వెళ్ళి గాజులు దొరుకో అంటది. అంటే భర్త భార్య పైన ఎవరైనా అన్నప్పుడు కామెంట్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే నిలదీస్తే భార్య ఎంత సంతోషపడుతుంది. ఈరోజు ప్రపంచమంతా దేవుని మాటలు కాదని, దేవుని మాటల ప్రకారంగా బ్రతకని వాడి పట్ల చూసి నువ్వేం కావాలి? కోపంతో రగిలిపోవాలి. దేవుడు కోపముతో ఉన్నాడు దుర్మార్గుల పట్ల, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బ్రతికేవారి పట్ల. దేవుడు ఎలా కోపంతో ఉన్నాడు, నీవు కూడా అలాంటి వారి పట్ల కోపంతో ఉండాలి. కోపంతో ఉండాలండి. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 17:26 ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17:26 చదవమ్మా. దావీదు జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి
ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగక, ఎవరు? దావీదు గారండి. బాలుడండి. బాలుడు ఏం చేశాడు తెలుసా? అప్పటికి గొలియాతు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ సవాలు చేస్తున్నాడు. ఏమని తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి యెహోవాను సవాలు చేస్తున్నాడు. ఏంటి? ఎప్పుడు దావీదు తెలిసిందండి, నా దేవుణ్ణి అంటావా, నా తండ్రిని అంటావా, నా జీవం గల దేవుణ్ణి అంటే ఎన్ని గుండెలరా అని చెప్పి ఒక బాలుడు ఏం చేశాడు తెలుసా? ఛాలెంజ్కి విసిరాడు. ఏమని చదవనమాట? దావీదు జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని వాడు ఫిలిష్తీయుడు ఎంతటి వాడు నువ్వు, నా దేవుని అంటావా నువ్వు అని రోషంతో దిగాడండి యుద్ధంలోనికి. రోషంతో కోపంతో కట్టలు తెంచుకున్నాడు. ఎంతటి వాడవు, నా దేవుని అంటావా నువ్వు అని చెప్పి రోషంతో దిగాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని తగిలించుకున్నటువంటి వస్త్రాలేమో దావీదు గారికి పట్టట్లేదు, బరువుగా ఉన్నాయి. అవి పక్కకు పెట్టేశాడు. ఒడిసెలు తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు. ఏ నోటితో దేవుని అన్నాడు, ఏ నోటితో దేవుని దూషించాడు, ఆ నోరును, ఆ తలని లేకుండా నరికేశాడు. ఎవరు? దావీదు గారు. అంటే దావీదు గారు ఎవరి మీద ప్రేమతో వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడినా? దేవుని మీద ప్రేమతో, నా దేవుణ్ణి అంటావా, నా తండ్రిని అంటావా, నా జీవంగల దేవుని అంటావా, ఎన్ని గుండెలు అని చెప్పి వెళ్ళాడు. యుద్ధానికి సవాలు విసిరాడు. రా నువ్వనేవో తేల్చుకుందాం, యుద్ధము యెహోవాది అన్నాడు. వెళ్ళి దూకి యుద్ధం చేశాడు. అంటే ఇప్పుడు దావీదు గారు గొల్యాతు మీద సవాల్ ఎందుకు విసిరాడు? ఎవరు పక్షాన్ని విసిరాడు? దేవుని పక్షాన్ని విసిరాడు. గొల్యాతు మీదికి దావీదు. అంటే ఇక్కడ ప్రేమ కనపడుతుంది. అంటే ఎందుకు దావీదు ఇంత కోపంతో రగిలిపోతున్నాడు? నా దేవుని అంటాడా వాడు, ఎంతటి వాడని చెప్పి యుద్ధానికి దిగాడండి. అంటే ఎప్పుడు కోప్పడాలి? దేవుణ్ణి ఎవరు ఏమన్నా, బైబిల్ని ఎవరు ఏమన్నా, క్రీస్తుని ఎవరేమన్నా రంకె వేయాలి. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కువగా మత ఛాందసవాదులు క్రీస్తు పైన ఎక్కువగా నిందలు వేస్తున్నారు లేదా? వేస్తున్నారండి. ఒక రాధా మనోహర్ దాస్, ఒక అమర ప్రసాద్, ఒక డిషిడి బాబా, ఏంటి కరాటే కళ్యాణి, తర్వాత కరుణాకర్ సుగుణ, వీళ్ళందరూ ఎవరు? బైబిల్ని అనరాని మాట్లాడుతున్నారు. మరియమ్మని అనరాని మాట్లాడుతారు. ఏమంటారు తెలుసా? మరియమ్మ ఒక సైనికులతో వ్యభిచారం చేయడం వల్ల యేసు పుట్టాడు అంటున్నారు. ఈరోజు భయంకరమైన మాటలు. యేసుక్రీస్తు వారు ఓ పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన ఇండియా వాడని చెప్పి ఎన్నో రకరకాల మాటలు. బైబిల్ ఒక బొకరడ పుస్తకం, బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం, బైబిల్ చదివితే సమాజం చెడిపోతుందని చెప్పి ఈరోజు క్రీస్తు గురించి, బైబిల్ గురించి, మరియం గురించి, యెహోవా గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఏం చేయాలి మనము? కోపం తావిస్తుంది, రంకలు వేలు. ఏమని తెలుసా? కత్తి పట్టుకుని వీళ్ళు పొడుచుకూడదు, కొట్టకూడదు. బైబిల్ కలిగినటువంటి ఈ ఖడ్గాన్ని పట్టుకొని వాళ్ళు గుండెలు చీర్చాలి. నా దేవుని అంటావా, నా క్రీస్తుని అంటావా, రా నీ కథ ఏమో తేల్చుకుందామని చెప్పి మాటలతో వాడిని కడిగి వేయాలి. అంటే ఎప్పుడు మనం కోపడాలి తెలుసా? క్రీస్తు కాదన్నవాడిని, క్రీస్తు వ్యభిచారన్నవాడిని, మరియం వ్యభిచారన్నవాడు, బైబిల్ బూతుల పుస్తకం అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు లేడన్నప్పుడు మనం రోషంతో సవాలు విసిరాలి. రా తేల్చుకుందాం నువ్వునేమనాలి అంటున్నారు. ఈరోజు ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారు నింద వేసినప్పుడేమో, యేసుక్రీస్తు అన్నప్పుడేమో యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అంటారు మన వాళ్ళు పాస్టర్లు, సంఘాలు ఇవే. యెహోవా ఈరే, యేసు చూసుకుంటాడు అంటారు. వీళ్ళేమో గుళ్ళోకి వెళ్ళి అన్నం తిని పడుకుంటున్నారు. ఇంటి పైన ఎవరో కబ్జా చేశాడు అనుకో, స్థలాన్ని ఎవరో ఆక్రమించాడు, యెహోవా అంటాడా, యెహోవా ఈరే అంటాడా అన్నాడు. యెహోవా చూసుకుంటాడు అంటారు అన్నారండి. మన దగ్గర సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళి పోరాడతాం, మనకు సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, మనకు సమస్య వచ్చినప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతాం. కానీ దేవుని సమస్య వచ్చినప్పుడు అడుగు కూడా బయటికి వేయరు. కానీ ప్రపంచంలో, ఈ భారతదేశంలో క్రీస్తునన్నా, బైబిల్నన్నా, దేవుణ్ణి ఏమనన్నా మొట్టమొదటిగా రంకె వేసేదే BOUI. అందులో మొదట ఉంటాడు మన ఆత్మహత్య జయశైల్ గారు. మొదట రంకె వేస్తాడు. ఆయన 30 సంవత్సరాల కిందటి ప్రసంగాలు వింటే నిజంగా ఎంటుకలు నీలుక్కుంటాయి. నా దేవుణ్ణి అంటారు, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పి శాస్త్రవేత్తలను వదలలేదు, రాజకీయ నాయకులు వదలలేదు, ఏ మేధావులను వదలలేదు, సేవకులను వదలలేదు, ఎవరే కానీ వదలలేదు. ప్రతి ఒక్కరిని కడిగి పారేశాడు. ఎవరు? జయశైలి గారు. ఎందుకు ఆయన అంత ఆవేశంతో ఎందుకు బోధించాడు తెలుసా? నా దేవుణ్ణి అంటారా మీరని చెప్పి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు దేవుని పక్షమును మనం ఛాలెంజ్ విసిరాలి, దేవుని కొరకు మనం సవాలు విసిరాలి. అంటే ఏ విషయంలో కోపపడాలి? దేవుని విషయములో మనము కోపపడాలి. చూడండి, ఇంకొక సందర్భం చూసుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6-7 వచనాలు ముగించుకుందాం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల
సర్వ సమూహము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. నేను మోషే గారి కాలంలో మోషే అహరోనులు కూర్చొని బాధపడుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యో, తెగుల్ని ఎలా ఆపాలి, ఈ దేవుని కోపాన్ని ఎలా ఆపాలి, దేవుని కోపంతో ఏంటో తెలుసా, దేవుడు ఉగ్రతను రప్పించాడు. ఆ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? అన్యజనుల స్త్రీలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తుంటే ఆ వ్యభిచారం చూసి దేవుడు తట్టుకోలేక అందరిని చంపేస్తూ వస్తున్నాడు. అందరిని చంపేస్తున్నప్పుడు మోషే అహరోనులు కూర్చొని బాధతో దిగులుతూ ఉన్నారు. అయ్యో, ఈ దేవుని కోపాన్ని ఎలా చల్లార్చాలి, మనం అందరూ చనిపోతున్నారే, అందరు వ్యభిచారం చేసి పట్టబడుతున్నారే, ఎలా ఉగ్రతను మనం ఎలా తప్పించాలన్నప్పుడు దిగులుతో ఉన్నప్పుడు అందులో ఒకడు ఏం చేశాడు తెలుసా? జిమ్రి అనేవాడు ఏం చేశాడు తెలుసా? మిద్యాను స్త్రీని తీసుకొచ్చి గుడారంలోకి వెళ్ళిపోయాడట. ఎవరు? ఇశ్రాయేలుడైన ఒకటి జిమ్రిగాడు మిద్యాను స్త్రీని తీసుకొని అన్యజనుల స్త్రీని తీసుకొని గుడారంలోకి వెళ్ళిపోయి వ్యభిచారం చేస్తున్నాడట. వ్యభిచారం చేస్తుంటే అప్పుడండి ఒక కోపం వచ్చిందండి. ఎవరో తెలుసా? మోషే అహరోన్ల మనవడు. ఎవరు? ఫినెహాసు. అహరోను మనవుడు ఫినెహాసు కోపం వచ్చింది. కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంతో ఏం చేశాడు? కింద చదవండి. ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఒకడే అప్పటికే దేవుడు కోపముతో దేవుడు కోపముతో ఉన్నాడు. ఉగ్రత వాళ్ళ పైన ఉంది. అనేక మంది చనిపోతున్నారు. అప్పుడు వీడు చనిపోతుంటే మారాలి కదా, మారకుండా ఒక స్త్రీని తీసుకొని గుడారంలోకి వెళ్ళిపోయాడు. గుడారంలోకి వెళ్ళిపోగా నేను కింద మాట 7వ వచనం. యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూచి, ఏది చూశాడు? ఒకడు స్త్రీని తీసుకొని గుడారంలోకి వెళ్ళిపోయాడే, అది చూశాడు దేవుడు. అహరోను మనవుడు ఫినెహాస్ ఇది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేట పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపు గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఆవేశంతో వెళ్ళిపోయాడండి. ఎవరు? అహరోను మనవడు ఫినెహాసు. దేవుని ఉగ్రత అనేక మంది చనిపోతుంటే నువ్వు ఇప్పుడు పాడు పని చేసావని చెప్పి కోపంతో ఆవేశంతో ఒక ఈటని తీసుకున్నాడు. ఆ గుడారంలో లైవ్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు పడక గది మీద ఉన్నప్పుడు ఆ ఈటతో తీసి పొడవగానే ఇద్దరు కడుపు గుండా దూసుకొని పోయింది. ఎప్పుడైతే ఈ ఫినెహాసు వాళ్ళని చంపేశాడో అప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోయింది. చదవండి కింద మాట. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయింది. ఎప్పుడు నిలిచిపోయింది? ఫినెహాసు లేచి ఈట తీసుకుని వాళ్ళని చంపాడే, అప్పుడు ఉగ్రత నిలిచిపోయింది. అంటే దేవుని కోపం అప్పుడు చల్లార్చబడింది. దేవుని కోపం చల్లార్చబడింది ఎప్పుడు? ఫినెహాసు వాళ్ళు చంపినందుకు దేవుని కోపం చల్లార్చబడింది. అంటే ఫినెహాసు దేవుని కోపాన్ని పాలు పంచుకున్నాడు. అంటే దేవునికి ఇష్టమైన పని చేశాడు. ఇష్టమైన పని చేసినందుకే కదా తెగుళ్ళు నిలిచిపోయాయి. తర్వాత అండి ఫినెహాసుకి దేవుడు మంచి బిరుదు ఇస్తాడు. అతడి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత చదువుకుంటూ వెళితే అంటే దేవుని కోపాన్ని పాలుపంచున్నాడు ఫినెహాసు. నా దేవుడు కోపంతో ఇప్పుడు నువ్వు మళ్ళీ వ్యభిచారం చేస్తావని చెప్పి కోపంతో తాతను కూడా పర్మిషన్ తాత పర్మిషన్ కూడా అడగలేదు. అహరోను దగ్గర పోయి ఇదిగోడు పాడు పని చేస్తాడు, నేను వెళ్ళి వాళ్ళు చంపుతాను కూడా అడగలేదు. దేవుని పని దగ్గరకు వచ్చి ఎవరు సలహాలు అడగలేదు, ఎవరు సహాయం తీసుకోలేదు. ఈట తీసుకున్నాడు, వెళ్ళిపోయి పొడిచి చంపేశాడు. అప్పుడు తెగులు ఆగిపోయింది. అనేక మంది అప్పటికే చనిపోయింది. జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. దేవుని కోపము ఆగిపోయింది. అంటే ఎవరి మీద ప్రేమతో ఫినెహాసు పని చేశాడు? దేవుని మీద ప్రేమతో దేవుని కోపాన్ని పంచుకొని దేవుని కోపాన్ని తగ్గించడానికి, అనేక మంది చనిపోకూడదు తెగులు ఆపడానికి ఈ పని చేశాడు. మనం కూడా అండి దేవుని విషయంలో కోపడాలి. దేవుని సందర్భాల్లో కోపడాలి తప్ప ప్రతిదానికి కరుచుకుంటున్నాం అనుకో, అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి. యేసుక్రీస్తు కోపట్టాడు. ఎప్పుడు కోపట్టాడు ఆయన? దేవాలయం అంతా సంతగా మార్చారు. ఏంటి? నా దేవుని సన్నిధిని, నా దేవుని ఇంటిని మీరు వ్యాపారంగా మారుస్తారు, రూకలు మారుస్తారు, గొర్రెలు అమ్ముతారు, పొట్టేళ్ళు అమ్ముతారు, ఇది సంతగా మారుస్తారని చెప్పి కోపంతో కొరడ చేశాడు. వెళ్ళాడు, అందరినీ గద్దించాడు. ఎప్పుడు గద్దించాడు? దేవుని సందర్భం వచ్చినప్పుడు, దేవుని విషయం వచ్చినప్పుడు కోపడ్డాడు. మనం కూడా ఎప్పుడు కోపడాలి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని విషయంలో మనము కోపడాలి తప్ప చిటిమాటికి మనం కోపడకూడదు. అప్పుడు పిల్లల పైన ఊగిని అరుస్తూ ఉంటారు, అరవకూడదండి. కోపం ఎప్పుడు పడాలి తెలుసా? స్థాయి మీరినప్పుడు కోపడాలి. నువ్వు స్టార్టింగ్లో అని అరిచావు అనుకో, పట్టించుకోరు. అంటే ఊకిని అరిస్తే కోపడితే అది వినరు. ఎప్పుడు కోపడాలి? ఉదాహరణకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారంటే డాక్టర్లు స్టేజ్ దాటిపోవాలి, స్థాయి దాటిపోవాలి. మొదట కేసు వచ్చినప్పుడు, మొదట ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, మొదట ఏదైనా ఆపరేషన్ ఏదైనా
క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మొదట ట్యాబ్లెట్లతో నయం చేస్తారు. ట్యాబ్లెట్లు ఇస్తారు. అమ్మ ఇది వాడు, ఇది వాడు, ఇది వాడని చెప్పి మొదటి డోసు, రెండో డోసు, మూడో డోసు, ఇలా 4, 5 డోసులు ఎంత వాడినా ట్యాబ్లెట్లు తగ్గలేదనక అప్పుడు ఏం చేస్తారు? ఫైనల్ స్టెజిషన్ తీసుకుని ఫైనల్ ఇంకా ఏంది? ఆపరేషను. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? స్టార్టింగ్లోనే ఆపరేషన్ చేస్తారా? ఫైనల్లో ఆపరేషన్ చేస్తారా? ఫైనల్ ఆపరేషన్ చేస్తారంటే స్థాయి మించిపోయింది, శృతి మించింది, చేయి దాటిపోయినప్పుడే ఆపరేషన్ చేస్తారు. ప్రారంభంలో ఎవరు ఆపరేషన్ చేయరు. నువ్వు ప్రారంభంలో ఆపరేషన్ చేసావు అనుకో, ప్రాణాలకే ప్రమాదము. అలాగే కోపం అనేది కూడా ప్రారంభంలో ప్రతి చిన్నవాటి కోపపడకూడదు. దేవుని విషయం వచ్చేసరికి మనము కోపపడాలి. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, వినలేదా? అప్పుడు కోపంతో గద్దించు. అంతేగాని మాటకు నువ్వు అరుచుకుంటున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవరే కానీ రారు. గనక దేవుని విషయంలో కోపపడాడు. అలా దావీదు గారు దేవుని విషయంలో కోపపడ్డాడు. గొల్యాతుకే సవాలు చేశాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు. అలాగే ఫినెహాసు దేవుని పక్షాన కోపంతో రగిలిపోయి ఏం చేశాడు? ఆ తెగులను ఆపేశాడు. యేసుక్రీస్తు కోపంతో నా దేవుని మందిరాన్ని మీరు పాడు చేస్తారని చెప్పి కోపం రోషంతో వాళ్ళని తరిమి కొట్టాడు. కనుక దేవుని విషయంలో మనము కోపపడాలి. చివరి మనసు ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13. మొదటి కొరింథీ 16-13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. చూడండి ఎలా ఉండాలంట? పౌరుషం గలవారై. పౌరుషం ఏ విషయంలో పౌరుషం గలవారు ఉండాలి? దేవుని విషయంలో పౌరుషం గలవారు ఉండాలి. కోపంతో రౌషంతో చేయాలి, పౌరుషంతో చేయాలి. ఏ పని? దేవుని పని. దేవుని దగ్గరికి వచ్చేసరికి రోషంతో పౌరుషంతో దేవుని పని చేయాలి. ఎప్పుడు మీరే నేను చేస్తానన్న దేవుని పని, ఎప్పుడు మీరైనా నేను చేస్తానని చెప్పి పౌరుషంతో దేవుని పనికి ముందు రావాలి. అంటే దేవుని విషయంలో నువ్వు కోపపడాలి తప్ప దేని విషయంలో కోప పడకూడదు. మిగిలిన విషయాల్లో కోపపడ్డావా ప్రమాదం జరుగుతుంది. దేవుని విషయంలో కోపపడాలి. ఎలా? ప్రాణం పోయేంతకు కోపపడకూడదు. దేవుని విషయంలో మాటలతోనూ కోపపడాలి. దేవుని విషయంతో మాటలతో సరి చేయాలి. ఓకేనా? ఏ విషయంలో కోపపడాలి? దేవుని విషయంలో, దేవుని పనిలో కోపపడాలి. పాఠం ఏం పేరు మంది? పాఠం పేరు కోపం వలన వచ్చే నష్టాలు. ఎన్ని నష్టాలు? 7 చదువుకుందాం. మొదటిది త్వరగా ముగించుకుందాం. మొదటిది ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం, పరువు నష్టం, ఏంటి? ప్రాణ నష్టం, ఆత్మకు నష్టం. తర్వాత దేవుని నీతి నెరవేర్చదు. మరి ఎప్పుడు కోపపడాలి? దేవుని విషయంలో కోపపడాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, కోపం వల్ల వచ్చే నష్టాలేంటో తండ్రి, దానివల్ల ప్రమాదాలు ఏంటో ఒక్కొక్కటిగా ఆలోచించాం, నేర్చుకున్నాం. నీ మాటలు విన్న మీ పిల్లలు జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యం మాకు అందరూ ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.